హీరా హుక్కు ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అమావాస్య రాత్రి అయితే నీకు పండగే కదా, అందుకే నీకు తోడుగా ఉండాలని వచ్చి కూర్చున్నాను. నువ్వేం చేయబోతున్నావో తెలుసుకోవచ్చా? తెలుసుకుని ఏం చేస్తావే? మీ నాన్నని పైకి పంపించాలనుకుంటున్నాను. వాణ్ణిప్పుడు లేపేయబోతున్నాను. నేనుండగా నువ్వేమి చేయలేవు. మిగతా రోజులు ప్రశాంతంగా ఉన్నానని ఈ రోజు నన్ను తక్కువ అంచనా వేయకు. అమావాస్య రోజు నాలో శక్తి ఎక్కువగా ఉంటుంది. నా రూపం మారుతుంది. నువ్వు ఎన్ని రూపాలైనా మార్చుకోవే, కానీ నాకు మాత్రం ఎప్పుడు ఒకే రూపమే. ఈ కుటుంబాన్ని కాపాడుకునే జానకి రూపం. నేనున్నంత వరకు ఈ కుటుంబాన్ని ఎవ్వరు ఏమి చేయలేరని బుడబక్కలోడికి కూడా తెలిసిపోయింది. కానీ పాపం పావైన నీకు తెలియకుండా పోయింది. అది తెలియకపోతే వదిలేవే. ఈరోజు రాత్రి ఎలాగైనా నీ అరుణ్ణి నేను చంపబోతున్నాను. వాడు నీల ఆత్మలా మారి నీతో జంటగా తిరుగుతాడు, చూడవే. అది నీ వల్ల కాదు. నేను ఈ ఇంట్లో ఉన్నంత వరకు అరుణ్ నీడని కూడా నువ్వు తాకడానికి వీలు కాదు.